హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ తెలంగాణ స్టైల్ సర్వపిండి అండి. దీనికి ఒక గ్లాస్ బియ్యపిండి జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. దీనికి ముందుగా శనగపప్పుని 3-4 గంటల ముందు సోక్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు నేను నానబెట్టిన శనగపప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, సన్నగా తరిమిన పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ సన్నగా తరిగినవి యాడ్ చేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మీ ఆప్షనల్ అండి. మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో వేయించిన పల్లీలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ నేను వేయలేదండి. మీకు నచ్చినట్లయితే మీరు వేసుకోవచ్చు. ఇవన్నిటిని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా దగ్గరికి వచ్చేలాగా తడుపుకోవాలండి. ఇది సర్వపిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలండి. ముద్ద లేకపోతే అది బౌల్‌కి మనం ప్రెస్ చేసినప్పుడు అట్టే అతుక్కుంటుంది. తీయడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగానే ఉంచుకోండి. ఇప్ నేను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా తడుపుకోండి. ఇప్పుడు సర్వపిండి బౌల్ తీసుకొని ఉన్నవాళ్ళైతే సర్వపిండి బౌల్‌లో పెట్టుకోండి. లేకపోతే మనము మూకుల్లోనైనా పెట్టుకోవచ్చండి. అలా కూడా బావుంటుంది. దానిలో నూనె అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా సర్వపిండి ముద్ద తీసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం మందంగా స్ప్రెడ్ చేస్తేనే టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలండి. అలాగే ఎవరైతే నా వీడియోని ముందుగా చూస్తున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే నేను మరిన్ని వీడియోస్ తీసుకోవడానికి ప్రోత్సహించిన వాళ్ళవుతారు. ఈ విధంగా హోల్డ్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుందండి. ఇందులో ఈ హోల్స్ మధ్యలో ఆయిల్ వేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. స్టవ్ పైన పెట్టి మధ్యలో ఒకసారి మనము మూత తీసి చెక్ చేసుకోవాలండి. ఎక్కడైనా ఉడకనట్టు అనిపిస్తే బౌల్‌ని అటు ఇటు కొంచెం తిప్పినట్లయితే మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యి ఉడికిపోతుంది. 10 మినిట్స్ ఉంచినట్లయితే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ అండి.